యువర్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ వెయిన్. అంటే మీరు ఏ రీతి అయితే మీ కుటుంబాన్ని తిరిగి కట్టాలని తాపత్రయం పడుతున్నారో, ప్రార్థనలో పోరాడుతున్నారో, అది వ్యర్థంగా పోవట్లేదని దేవుడు మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మీతో చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ వర్త్ ఫైటింగ్ ఫర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అది నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను ఏదో చాలా చనువుగా తీసి పడేయట్లేదండి. నిజంగా కుటుంబము నెమ్మదిగా ఉండాలంటే, కుటుంబంలో ఆనందం ఉండాలంటే అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. దేవుని కృపను బట్టి దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని ప్రేమించే బిడ్డలు, లేకపోతే దేవుని సేవలో ఉండే బిడ్డలు, దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలు ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో సమాధానం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. ఈరోజు అట్టి ఆనందం, అట్టి సంతోషము దేవుడు మా కుటుంబంలో ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. అందుకనే యవనస్తురాలు కూడా ఐ ఓన్లీ ఆస్ దెమ్ నాట్ టు ఎయిమ్ ఫర్ నైస్ లుకింగ్ హస్బెండ్. చూడండి, చాలామంది యవనస్తురాలకి చాలా లిస్ట్స్ ఉంటాయి. చాలా చక్కటి పొడుగైన వారు, లేకపోతే అందంగా ఉన్నవారు, మంచి 6 digit శాలరీ ఉన్నవారు, వీరు కావాలి, వారు కావాలి, రిచ్ ఉన్న వ్యక్తి కావాలి, వీరు కావాలి అని ఎంతగానో ఆశలు ఉంటాయి. అదే రీతి యవనస్తులకి కూడా ఉంటుంది. ఏంటంటే అందమైన స్త్రీ, చక్కగా చూడటానికి బాగుండాలి, ఇవన్నీ ఉండాలి, అవి ఉండాలి అని అనుకుంటారు. మంచి కట్నం ఇచ్చే స్త్రీ ఉండాలి, మాకు బాగా డౌరీ ఇచ్చేవారు, గోల్డ్ ఇచ్చేవారు ఉండాలి అని ఈ మధ్య కాలంలో మన క్రైస్తవ్యంలో కూడా భయంకరంగా జరుగుతుంది. అయితే దేవుని కృపను బట్టి నేను నేర్చుకున్నది ఏంటిదంటే, ఇవన్నీ కూడా ఒకవేళ మనకి తాత్కాలికంగా ఆనందం ఇస్తుందేమో. ఓకే, మీకు డబ్బులు వచ్చినాయి, ఓకే మీకు బంగారం వచ్చింది, ఓకే మీకు అందమైన భర్త వచ్చాడు. కానీ అదే అందమైన భర్త మీకు మోసం చేసి వేరే స్త్రీతో తిరిగితే మీకు ఎలా ఉంటుంది? అదే అందమైన భార్య, అదే లేకపోతే మీకు డబ్బులు ఇచ్చిన భార్య, బంగారం తెచ్చిన భార్య ఇష్టం లేకుండా అసలు మీ తల్లిదండ్రులతో ఎలాగ ప్రవర్తించాలో, కుటుంబంలో ఎలాగ ప్రవర్తించాలో, వంట రాదు, ఏం రాదు, భక్తి లేదు, అటువంటి భార్య మీ కుటుంబంలో వస్తే మీకు నెమ్మది ఉంటుందా? ఇవన్నీ తాత్కాలికమైన వాటివి, బహిరంగంగా బాహ్యమైన వాటిని చూస్తూ మనం అనుకుంటూ ఉంటాము ఇవి ఉంటే చాలా అనుకుంటాం. కానీ ద ఓన్లీ ట్రూ ఫౌండేషన్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ అ ఫ్యామిలీ ఇస్ భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన పురుషుడు కుటుంబంలో ఉంటే ఎంత నెమ్మది తెలుసా, ఎంత ఆనందం తెలుసా. యోసేపులాగా హీ హ్యాడ్ క్యారెక్టర్. అందుకనే ఎంతగా ఆయన ఒంటరితనంలో ఉన్న, రహస్యంగా ఉన్న పోతిఫర్ భార్య ఎంతగా శోధించినా హీ వాజ్ నాట్ టెంప్టెడ్. ఎందుకంటే భక్తి కలిగిన వాడు కాబట్టి. భక్తి కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. ఈరోజు భక్తి లేదు, అన్నీ ఉన్నాయి, భక్తి లేదు అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. హీ కెన్ చీట్ ఆన్ యూ, హీ కెన్ డూ ఎనీథింగ్. షీ కెన్ చీట్ ఆన్ యూ, షీ కెన్ డూ ఎనీథింగ్. అందుకని మిమ్మల్ని అడిగేది, మిమ్మల్ని కోరేది ఒకటే, యవనస్తులకి యవనస్తురాలకి కోరేది ఏంటిదంటే, అన్ని బాహ్యమైన వాటిని చూడకండి, డబ్బులు చూడకండి, ఇవన్నీ చూడకండి. భయభక్తులు కలిగి ఉందా? భయభక్తులు కలిగి ఉన్నారా? అట్లుంటే నీ కుటుంబంలో ఆనందం. ఐ కెన్ టెల్ యూ, మీ కుటుంబంలో లేకపోతే మీ జీవితంలో పరలోకం దిగి రావాలి అని అంటే ఏంటిదంటే, భయభక్తులు కలిగిన భర్తని పెళ్లి చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని, యవనస్తురాల్ని వివాహం చేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ లైఫ్ ఇస్ మేడ్. యువర్ లైఫ్ ఇస్ మేడ్. ఎందుకంటే షీ విల్ బి కమిటెడ్ టు ప్లీజింగ్ గాడ్ అండ్ హర్ హస్బెండ్, అండ్ హీ విల్ బి కమిటెడ్ టు ప్లీజింగ్ గాడ్ అండ్ హిజ్ వైఫ్. ఆ రీతిగా భార్య ఎదుట, దేవుని ఎదుట నమ్మకస్తులు ఉండాలని ప్రయత్నిస్తుంటారు. భార్య కూడా నా దేవుని ఎదుట, నా భర్త ఎదుట నేను నమ్మకంగా ఉండాలి, నేను ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ అనే భయంతో ఉంటుంది. అప్పుడు నెమ్మది. లాయల్టీ లేదు, కమిట్మెంట్ లేదు, ఆ నిబద్ధత లేదు, ఆ ఏకదృష్టి లేదు, ఏకత్వం లేదు, ఏం లేదు. ఎందుకు వివాహము? ఇంకెందుకు వివాహం చేసుకునేది కదండి? ఆ ప్రేమ లేకపోతే వ్యర్థం కదా. ఈరోజు ఆ ప్రేమ కలిగి ఉండాలంటే నిజంగా ఒక్కటే, ద ఫౌండేషన్, దానికి పునాది ఏంటిది అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. హ్యావింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు ఉంటే అన్నీ కూడా సరిపోతాయండి.